హాయ్ హలో AP6 సబ్స్క్రైబర్స్. ఈరోజు మనం అసలు పౌల్ట్రీ షెడ్ లోపల ఏ విధంగా మనం అమర్చుకోవాలి, వీటికి వాటర్ ఫెసిలిటీ ఏ విధంగా కల్పించాలనేది నేను మీకు చూపిపోతున్నాను. అలాగే ఫీడర్లు కూడా మనం ఎలా అరేంజ్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను తర్వాత. ఇప్పుడు చూడండి, ఇది ఇన్నర్ సైడ్ అనమాట. నా షెడ్ వచ్చేటప్పటికి 2000 కెపాసిటీ షెడ్. ఇది ఇప్పుడే కట్టించాము. ఎలా ఉందంటే నేను లోపల ఎలా ఏర్పాటు చేసుకున్నాను, దీంట్లో ఫీడింగ్ రూము ఎంత హైట్ పెట్టుకున్నాను, ఎలా అమర్చుకున్నాము, ఈ వాటర్ పైప్ లైన్స్ లోపల నుంచి ఏ విధంగా తీసుకున్నాము, అలాగే ట్యాంకర్ కెపాసిటీ ఎంత ఉండాలి, ఎన్ని ఫీడర్లకి ఎంత ట్యాంక్ కెపాసిటీ అయితే ఎంత టైం వస్తుంది అనేది కూడా క్లుప్తంగా వివరిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, వాటర్కి సంబంధించి మనం పైప్ లైన్లు ఏ విధంగా తీసుకున్నామంటే, ఈ ఎడ్జ్కి వచ్చేటప్పటికి నేను పైప్ ఇక్కడి నుంచి బయటకు ఒక లింక్ వేసుకొని బయటకి ఇచ్చేసుకుంటాను. ఇటు కానాకి అలాగే ఇచ్చాను. అంటే దీని హైట్ వచ్చేటప్పటికి 7 ఫీట్ హైట్లో ఏమో 7.25 ఫీట్ హైట్లోనేమో ఇది పెట్టాము. అటొకటి ఇటొకటి ఇలా లైన్ పోతుంది కదా, మేజర్ లైను. ఈ లైన్లు రెండు అటొకటి ఇటొకటి ఏర్పాటు చేసుకున్నాం. దాని దగ్గరికి వెళ్ళి చూద్దాము. అంటే ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాం డ్రింకింగ్ సెటప్ అంటే, మనం ఇంట్లోనే కూర్చొని ఈ పని మనం ఇక్కడే కూర్చొని మనమే చేసుకునే పని ఇది. ఇంకా బయట కనుక ఎవరినన్నా అడుగుతుంటే వాళ్ళు 30లు 25లు 30Kలు ఇలా అడుగుతూ ఉంటారు. ఇది వర్క్ అయితే మనం కనుక చేసుకోవాలి కానీ, ఎటువంటి నామోషిగా ఫీల్ అవ్వకుండా మనం చేసుకోవాలి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మేజర్ లైన్ పైన పైపు, ఈ వైట్ పైపులో నుంచి ట్యాంకర్కి కనెక్షన్ చేసి ఉంటాము. ఈ వైట్ పైపుని నెక్స్ట్ అక్కడున్న పైపుని, వీటి రెండింటిని బయటికి లాక్కోవడానికి అక్కడ హోల్స్ పెట్టాను చూడండి కరెక్ట్గా. మళ్ళీ మనం చేసుకున్న తర్వాత మనం గోడలు పగలగొట్టుకోవటం అవి ఏమీ ఇష్టం లేక చిన్న పైపు ఒకటి, అంటే బయటికి వాటర్కి ట్యాంకర్కి పోయేటట్టు బయట పక్కకి ఇచ్చున్నాను. ఇది పైపు. అలాగే అటుపక్క కూడా ఇచ్చున్నాను. ఇక్కడ చూడండి, ఇలా ఇది పైపు లైన్ బయటకు వెళ్ళిపోవడానికి. మనం మళ్ళీ ఇంకా అటు ఇటు బద్దలు కొట్టి చేసుకోవాల్సిన అవసరం ఉండకుండా చూడండి. ఇంకెక్కడి నుంచి పైన పైపులోని ట్యాంకర్లో కనుక, ట్యాంకర్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఇది 7.2 ఫీట్ హైట్ కనుక ఉంది అని అంటే, మనం వచ్చేటప్పటికి 8 ఫీట్ హైట్ లోపల వరకు హైట్ వరకు మనం వరలు పెడతామండి. వరలు అక్కడ కనపడుతున్నాయి కదా, ఈ వరలు తీసుకొచ్చి ఇటు పక్క మూల పెట్టాలి. అంటే ఒక 10 వరలు కనుక నుంచోబెడితే, 8 వరలు నుంచోబెడితే సరిపోతుంది. అప్పుడు హైట్లో ట్యాంకర్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మనకి లోపల కిందకి దిగుతూ ఉంటాయి వాటర్. సో ట్యాంకర్ హైట్ ఎత్తుండాలి, ఈ పైప్ లైన్లు కొంచెం డౌన్లో ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ పైప్లోకి ట్యాంకర్ నుంచి వస్తూ ఉంటాయి వాటరు. ఇక్కడ మనం టీలింక్ వేసుకున్నాం, అక్కడ టీలింక్ వేసుకున్నాము. ఇక్కడ వచ్చేటప్పటికి గేట్ వాల్ పెట్టుకున్నాం చూడండి. అంటే ఈ గేట్ వాల్ చాలా టైంలో మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏదన్నా లీకేజీ ఏదన్నా ఉంది అని అనుకుంటే మనం ఆ గేట్ వాల్ ఏం చేస్తామంటే ఇలా అడ్డం తిప్పేస్తాం. ఇలా తిప్పేసినప్పుడు గేట్ వాల్ ఇంకా పట్టేస్తుంది అనమాట, దాన్ని వాటర్ని పైన డ్రాప్ చేసేస్తుంది. కింద మనం రిపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ డౌన్ చేసుకోవటం. ఇలా చూడండి, ఇక్కడ నాబ్స్ అండి. బేసిక్గా మనకి ఒక డ్రింకర్కి వచ్చేటప్పటికి ఇవి ఉన్నాయి కదా, ఇవి తిప్పేవి మనం స్టూ లాగా ఉంటాయి అనమాట, మనం లోపల పెట్టడానికి. ఇక్కడ చూడండి, ఇప్పుడు బాగా కనపడుతుంది. ఇవి ఇలా ఉంటాయి. వీటిని ఏం చేస్తామంటే, నాది ఈ పైపు కొలతలు ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి. ఇది 1/4 ఇంచ్ పైపు అండి, పైన ఉంది 1/4 ఇంచ్ పైపు ఉంది. ఈ 1/4 ఇంచ్ పైపు గేట్ వాల్ అనేది 1/4 ఇంచ్కి గేట్ వాల్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ 1/4 ఇంచ్ పైపులు. నేను ఒక ఇంత 4 ఇంచెస్ పైపు లాగా ఇటు కట్ చేసుకొని, ఇక్కడ 4-వే జంక్షన్ చేసుకొని, ఇలా పైపు ఇలా ఈ రకంగా పెట్టుకున్నాను. ఒక 4 ఇంచెస్, ఇక్కడ 4 ఇంచెస్. గేట్ వాల్ నుంచి డైరెక్ట్గా పైన టీ లింక్ దగ్గర నుంచి ఇక్కడ మనకి కరెక్ట్గా చేత్తో చూస్తే ఒక బెత్తే కనపడుతుంది. ఇంకిక్కడ ఇది పెట్టుకున్న తర్వాత ఇదొకటి అంటే మనకి 4 ఇంచెస్ పైప్స్ లాగా కట్ చేసుకునే వచ్చేటప్పటికి ఇక్కడ టోటల్గా నేను 6 పెట్టుకున్నాను. ఆ టీ లింక్ నుంచి గేట్ వాల్కి ఒకటి, గేట్ వాల్ కింద నుంచి 4 జంక్షన్కి ఒకటి,
మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడి నుంచి ఇక్కడ ఒకటి, మొత్తం 6 ఉన్నాయి. 6గా కట్ చేసుకున్నాను. ఒక వాటర్ సెటప్కి 6. అంటే ఇక్కడ 3 వే ఉంది. అంటే మనం 3 సైడ్స్ నాబ్స్ ఇవి వచ్చేటప్పటికి ముక్కాల ఇంచు పైపుల దగ్గర నుంచి సిపివిసి మనం కనుక అడిగితే వాళ్ళు ఇస్తారండి. పీవీసీ పైపులు ఎక్కడెక్కడైతే దొరుకుతాయో అక్కడికి పోతే వాళ్ళు ఇస్తారు, అడగాలి మనం. మనకి ఈ ఎడ్జ్ వచ్చేటప్పటికి ఇది ముక్కాల ఇంచు నుంచి హాఫ్ ఇంచెస్కి ఈ స్క్రూస్ ఇస్తాడు. ఇవి మనం అడిగి తీసుకొచ్చుకోవాలి. ఒక్కొక్క దానికి వచ్చేటప్పటికి సెటప్కి మనకి 3 స్విచ్ చేసుకునేటట్టు పెట్టుకున్నాను. ఒకవేళ మీకు 2 వే కావాలంటే 2 వే సెట్ చేసి పెట్టుకోవచ్చు. నేను మటుకు 3 పెట్టుకున్నాను. ఇలా మనం రౌండ్ చేసేసుకుంటే ఇంకా అది ఫిక్స్ అయిపోయింది అనమాట. అది పూర్తిగా తిప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది కింద ఇలా 3 సైడ్స్ నుంచి వాటర్ ఒక్కొక్క డ్రింకర్కి ఒక్కొక్కటి పడుతుంది. అలా 3 డ్రింకర్స్కి ఒక సెటప్ ఇచ్చుకున్నాను. ఒక సెటప్ ఇలా ఇక్కడ చూడండి. ఇప్పుడు 1 2 3 4 5 6 7 ఒక రోకి వచ్చేటప్పటికి 7 ఇచ్చాను. 7 14 ఒక 7 21 డ్రింకర్స్కి వచ్చేటప్పటికి ఒక లైన్ పోతుంది. ఇంకో 21 డ్రింకర్స్కి వచ్చేటప్పటికి ఇటుపక్క ఇచ్చున్నాను. సో ఇది వాటర్ సెటప్. మనం పైనుంచి ఇంకా ఆటోమేటిక్గా వాటర్ మనకి పైపులో నుంచి ఇక్కడ వస్తుంది కదా, ఈ పైపులో నుంచి మనం ఏం చేస్తామంటే దీనికి కనెక్ట్ చేసేస్తాం. దీనికి కనెక్ట్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇవి తాగుతా ఉండేటప్పుడు ఈ పిల్లలు ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ని తాగుతూ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి తాగుతూ ఉంటాయి. ఇవి మనకి తాగింది అని అనగానే ఇక్కడ నుంచి వాటర్ వచ్చేసి దీంట్లో పడిపోతూ ఉంటాయి. సో ఇది నా ఖర్చు అంతా ఎంత వచ్చింది ఏందనేది కూడా నేను చెప్తాను మీకు ఇప్పుడు. ఒక 20,000 25,000 వరకు మనం గనక చేసుకునే పని అయితే ఈ సిపివిసి అయితేనేమి వీటంత వరకు వాటర్ సెటప్ పైన లైన్ ఓ 25 వరకు మనకి రా మెటీరియల్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది. తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి ఇవి రేట్లు అన్నీ నేను వాడిందంతా ఫినోలెక్స్ వాడాను, పైప్స్ కూడా. సో ఇలా ఇంకంతా ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్గా ఒక 2 పార్ట్స్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఇది కంప్లీట్ వాటర్ సెటప్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ డ్రింకర్స్ పక్కనే ఒక డ్రింకరు, ఒక ఫీడర్ మీకు చూడొచ్చు. అలాగే నెక్స్ట్ కూడా ఒక డ్రింకరు ఫీడరు ఇలా 1 by 1 అదొకటి ఇదొకటి. నేను గ్యాప్ ఎంత ఇచ్చాను ఏందనేది మీరు ఒకసారి చూసినట్లయితే 2.5 నుంచి 3 feet ఒక్కొక్క డ్రింకర్కి ఒక్కొక్క ఫీడర్కి ఇలా ఇచ్చుకున్నాను. నాదంతా 2000 కెపాసిటీ షెడ్ అండి నాది. సో ఈ వాటర్ డ్రింకరు ఫీడరు మధ్యలో వచ్చేటప్పటికి 2.5 నుంచి 3 feet ఉండేటట్టు మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నట్లయితే వాటర్కి ఇంకా ఇబ్బంది ఉండదు. వాటర్ మేనేజ్మెంట్ పౌల్ట్రీలో మేజర్ రోల్ ఎలా ఉంటుందంటే ఇటు పరిస్థితి పొద్దుగూకులు మనం వచ్చేసి మామూలు వాటర్ తీసుకొచ్చేసి వాటర్ మళ్ళీ దాంట్లో నింపి అవి తాగి మళ్ళీ మనం ఎక్కడ వేరే పనిలో ఉన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక మనిషి అయితే ఇక్కడే ఉంటారు. కానీ మనకి ఈ పని అనేది చాలా తగ్గించుకోవచ్చు. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఈ వాటర్ పౌల్ట్రీలోకి వచ్చేటప్పటికి వాటర్ కీ రోల్గా ఉంటుంది. సో మనం పొద్దుగూకులు ఇంకా వీటికి పెట్టుకోకుండా ఈ వాటర్ అనేవి ఆటోమేటిక్గా లైన్ ఇచ్చేసుకుంటే హ్యాపీగా మన పని మనం చేసుకోవచ్చు. పెద్ద స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం అయితే ఈ పౌల్ట్రీలో ఉండదు. సో ఇలాంటి సిస్టమ్ పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి వచ్చేటప్పటికి ఒక్కొక్క డ్రింకర్కి మనకి కంపెనీ ఎలా ఇస్తుంది, జస్ట్ ఇది సపరేట్ ఇస్తుంది, ఇది పైపు సపరేట్గా ఇస్తుంది, ఒక రోల్ ఇస్తుంది. ఈ డ్రింకర్ ఫీడర్ వచ్చేటప్పటికి మనం ఈ డ్రింకర్లు ఫీడర్లు మనం సెట్ చేసుకోవాలి. ఇది ఏ రకంగా సెట్ చేసుకోవాలి అనేది అనుమానం వస్తుంది చాలా మందికి. ఇప్పుడు ఆ అనుమానం గురించి కూడా నేను చూపిస్తాను. అది ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది జస్ట్ ఇండివిజువల్గా వస్తుంది. లోపల ఒక బౌల్ లాగా ఉంటుంది. ఈ లోపల బౌల్ని మనం కింద ఇది ఇటు అటు పట్టుకొని ఉంటుంది అనమాట. దానికి స్క్రూకి ఇటు తిప్పేసి ఆ బౌల్ని ఆ కింద నుంచి ఇలా తీసి దీనికి తగిలిస్తాం. దీనికి తగిలిచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదిగో ఇది బౌల్.
ఇక్కడ చూడండి, ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది. ఇది బౌలు. దీన్ని పైన ఈడదాకా స్క్రూ లాగా ఉంటుంది, తిప్పేసుకొని పైకి పెట్టేసుకుంటాం. పెట్టేసుకున్న తర్వాత ఈ ఎడ్జిలో నుంచి చూడండి, ఈ ఎడ్జిలో నుంచి ఇలా 2 ఎడ్జెస్ తీసుకొచ్చేసి దీనికి తగిలిచ్చేస్తాం. దీనికి తగిలిచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని కరెక్ట్గా నాబ్స్లో పెట్టేసి నాబ్స్ తిప్పేస్తాం. సో ఇలా ఇలా తగిలిచ్చేస్తాం. ఇంకా ఆ పైప్ లైన్ తీసుకొచ్చేసి దీనికి కనెక్ట్ చేసేస్తాం. ఇలా ఈ గేట్ వాల్ సెటప్ అయితేనేవి మనకి మన షెడ్ కెపాసిటీని బట్టి మనం ఎన్ని చేసుకోవాలనుకున్నా కానీ డెడ్ ఈజీగా చేసుకోవచ్చు. దానివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. రేపు పని చాలా మనం అంత స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆడతా పడతా చేసుకోవచ్చు. సో ఇది కనుక నచ్చినట్లయితే AP6ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ పౌల్ట్రీ పరిశ్రమలో ఈ వాటర్ మేనేజ్మెంట్ అనేది కీ రోల్ కాబట్టి ఇది నాకు తెలిసి ఈ పౌల్ట్రీ ఫార్మర్స్కి చాలామందికి యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. అలాగే మనం ఖర్చు తగ్గించుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ని ఫాలో అవుతూ ఉండాలి. మనం చేసుకోగలగాలి. చేసుకున్నప్పుడు మనకి చాలా ఖర్చు తగ్గిపోతుంది. రైట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి AP6ని ఇలాంటి వీడియోస్ కోసం. మళ్ళీ ఇంకా వీటిలో కొత్తగా నెక్స్ట్ ఫీడర్స్ గురించి, డ్రింకర్స్ గురించి, అలాగే లైట్ సెట్టింగ్ దగ్గర నుంచి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. యాక్చువల్లీ ఈ పౌల్ట్రీ ఫామ్లోకి వచ్చేటప్పటికి మనము ఆటో డ్రింకర్ సెటప్ పెట్టుకోవాలి అని అంటే వాటికి మనం ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలి, మనకి ఏమేమి అవసరం అవుతాయి అనేది నేను చూపిస్తాను. అలాగే ఏ ప్లంబింగ్ వర్కర్స్ మీద ఆధారపడకుండా మీరుగా ఓన్గా చేసుకునేటట్టు మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మీకు కనపడుతున్న వాటిల్లో మెయిన్ గేట్ వాల్, అది అందరికీ తెలిసిందే. పైపు ఒక విత్ ఉండేటట్టు కొంచెం 4 ఇంచెస్ 5 ఇంచెస్ ఉండేటట్టు తీసుకున్నాము. అదే కొలతైనా తీసుకోవచ్చు మన పైపుల హైట్ని బట్టి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది టీ లింక్. నెక్స్ట్ వచ్చేటప్పటికి 4-వే జంక్షను, ఇది 4-వే జంక్షను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఆటో డ్రింకర్స్కి వచ్చేటప్పటికి ఒక ఎడ్జ్లో వచ్చే ఈ బోల్ట్ మాదిరిగా ఉండేది ఆ స్క్రూ ఒకటి వస్తుంది, దాన్ని దీనికి ఫిట్ చేస్తాం అనమాట. పైపుని దీనికి ఫిట్ చేసేస్తాము. యాక్చువల్లీ ఈ పైప్ వచ్చేటప్పటికి మొత్తం 3/4 ఇంచ్ పైపు తీసుకొచ్చాను, ఫినోలెక్స్. వీటిని ఇలా 4 ఇంచెస్ కట్ చేసి పెట్టుకున్నాను. గేట్ వాల్ ఇప్పుడు వీటి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది, అది ఎలా సెట్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ కనపడుతున్నది వచ్చేటప్పటికి టీ లింక్. ఈ టీ లింక్కి ఇన్సైడ్ ఇటుపక్క 1 సైడ్ ఉండేది మనం కొంచెం గమ్ వేసుకోవాలి, CPVC గమ్ వేసుకొని. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనికి కూడా వేసుకొని ఇలా మనం ఇన్సర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇలా ఇన్సర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. గమ్ వేసేసి ఇలా పెట్టేస్తాం అనమాట. ఈ పైన వచ్చేటప్పటికి మెయిన్ పైపు, ఇటుక పైపు అటుక పైపు ఇలా వెళ్ళిపోతుంటుంది మెయిన్ పైప్ లైన్. ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, నేను CPVC గమ్ వేసేసి దీన్ని క్లియర్గా అంటించేసాను. ఇలా అంతా సెట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఇలాంటివి నాకు 10 అవసరం అవుతుంటాయి. ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎలా చేయాలనేది చూపిస్తాను.